నువ్వు మైల్లో ఉండవు, నువ్వు మైల తీర్చి వచ్చినట్లుగానైతే అప్పుడు నీ కోరిక నేను నెరవేరుస్తాను. తీసుకోవాలన్నాడు. అప్పుడు అమ్మవారు ఏమనుకుంది, ఆనాడు నేను మర్చిపోయాను వాళ్ళ స్నానం చేయటం, అయినా తప్పేముంది, ఈనాడు సముద్రానికి వెళదాం, స్నానం చేద్దాం, తప్పేముంది అని ఆమె అర్ధరాత్రి టైంలో ఆ సముద్రంలోకి గభీర్లు దూకింది. అర్ధరాత్రి సమయంలో సముద్రం మీద ఎన్నాడి జడలన్నీ సముద్రం మీద వచ్చేసి అమ్మవారు జారోడు పండెక్కి జలకమ్ము ఏటీలు కన్నీళ్ళు ఏకమ్ము చేసి జారోడు పండెక్కి జలకమ్ములాడి ఆ మంచిరామ శిఖలన్నీ కూడా సముద్రం మీద ఎగదల్లింది అమ్మవారు. సముద్రంలో వేశాడు. అర్ధరాత్రి టైంలో ఎవర్రా ఆ పర్మిషన్ లేకుండా నా సముద్రం దూకిందని నవకండాల వల్ల పారుకోడగా అమ్మవారు అంకాల దేవి తప్ప అక్కడ ఎవరు కనపడలా. ఎవరు నీవు నేను ఆదిశక్తిని, ఆది పరంజ్యోతి, నా పేరు అంకాళదేవి అందరయ్యా అంటే కోరిక తీరుస్తానంటే నేను మహిళ మాపుకోవడానికి వచ్చినంటే ఏమమ్మా అర్ధరాత్రి టైంలో నా సముద్రమే కానొచ్చింది అంటే ఆయన నాకు ముందుగా కలియుగంలో కొలుపులు చేయబోతున్నారు. మందలపు వాళ్ళు పాదత్తోళ్ళు ఇంటి ఊర గ్రామ గ్రామాన కొలుస్తూ ఉంటారు. కానీ ఆ కొలిసే ముందుగా నన్ను సముద్ర తీరానికి తీసుకొచ్చి సముద్రం పెట్టి సింహాసనం చేసి ఉప్పు వేసి ఏటను కోసి నీకు యోగం పెట్టి అప్పుడు తీసుకొని వెళ్తాను నాయన. ఇదే నీకు యోగమని సముద్రాన్ని చెప్పి అందుగా ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చాం.